ఉద్యమకారులమని చెప్పుకునే వారికి రూపాయలు వేల కోట్లు, టీవీ ఛానళ్ళు, పేపర్లు, ఫామ్ హౌజులు సైతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఉద్యమకారులము, ఉద్యమంలో పాల్గొన్నాం, తెలంగాణ ఉద్యమమే మా శ్వాస, తెలంగాణ ఉద్యమమే మా ఊపిరి, రాష్ట్ర సాధనే మా ఏకైక లక్ష్యం అన్న వాళ్ళంతా ఉద్యమకారులకు మాత్రం పెద్ద పెద్ద ఫామ్ హౌజులు ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి. నిజమైన ఉద్యమకారులకు, నిజంగా పోరాటం చేసిన వాళ్ళకు, సాహిత్య రంగంలో పాటలు రాసిన వాళ్ళకు, దాదాపుగా ఆ రోజులలో తెలంగాణ ఉద్యమం తర్వాత వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా తేడాలు కనిపిస్తున్నాయి. మరి కొందరు పేరుగాంచిన వాళ్ళు మాత్రం మరి ఉద్యమంలో పాల్గొని ఉద్యమమే అని చెప్పేసి వాళ్ళ ఆస్తులు గీసులు బాగా సంపాదించుకున్నారు. అటువంటి పరిస్థితి కొందరిలో కనిపించలేదు అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాడి వేడిగా తనదైన వాణిలో, తనదైన స్టైల్లో చర్చించడం కూడా జరిగింది. దాదాపుగా సహిత బాష్పాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి ఒక పుస్తకాన్ని కూడా మన అందశ్రీ సమక్షంలో, కొంత తెలంగాణ కవులు, రచయితల సమక్షంలో ఒక పుస్తక ఆవిష్కరణ కూడా చేసినప్పుడు ఆ ప్రస్తావనలో ఆయనే ఈ ఉద్యమకారుల యొక్క పరిస్థితి, కొందరు తేడాలు ఆయన వివరించడం కూడా జరిగింది. నిజంగా ఉద్యమం చేసిన వారెవరు ఉద్యమకారులమని చెప్పుకోరు. చేగువేరా నుంచి అందశ్రీ వరకు పోరాటంలో ప్రజలకు స్ఫూర్తి. అలాంటి వాళ్ళు ఆస్తులు, అంతస్తులు సర్వం కోల్పోయారు. పేగుబంధం తెంచుకొని దేశానికి నాయకత్వం వహించాలని కొందరి దురాశ. పేగుబంధం తెంచుకొని దేశానికి నాయకత్వం వహించాలని కొందరి దురాశనట. దాంతో ఉన్నది పాయే, ఉంచుకున్నది పాయే. అభివృద్ధి అంటే అబద్ధాల మేడలు, రంగుల మేడలు కాదు. నా పదవి పేదవారి కోసమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందశ్రీతో కలిసి హసిత బాష్పాలు పుస్తక ఆవిష్కరణ చేయడం అనేది జరిగింది. అంటే కొందరు ఏం చేశారంటే పేగుబంధము, రక్తబంధాలు పెంచుకొని వంశపారంపర్యంగా రాజ్యం వెళ్దామనే ఒక సంకల్పంతో ఉన్నారు. మరి ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయక, ఇదిగాక దేశానికే అభివృద్ధి చేద్దామని పోతే ఉన్నది పోయింది, సంపాదించుకుంది కూడా పోయిందని కూడా చెప్పడం కూడా జరిగింది. అసలు ఉద్యోగం చేసే వాళ్ళు ఆ కాలంలో చేగువే కానించి, అందశ్రీ కానించి వాళ్ళు మొత్తం త్యాగమే చేశారు. కానీ ఆస్తులు కానీ పాస్తులు కానీ ఏం సంపాదించుకోవాలని కూడా విషయం కూడా చెప్పడం కూడా జరిగింది. నాకు ఈ యొక్క ముఖ్యమంత్రి పదవి అనేది పేదవాళ్ళు ఇచ్చింది. ఈ పేదవాళ్ళు ఇచ్చినందుకు ఈ పేదవాళ్ళ కోసమే నా పదవిని నేను త్యాగం చేస్తా, ఆ విధంగా నేను విశ్వాసపాత్రంగా రాష్ట్రానికి సేవ చేస్తా అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. నేను ఎవరిని శత్రువులుగా చూడను. అలా చూడాలన్నా వారికి గొప్పతనం, స్థాయి ఉండాలి. ఎవరిపైన కక్ష సాధింపులు చర్యలు ఉండవు. వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళే పోతారు. నాకు నచ్చని వారి పట్ల అధికారాన్ని వినియోగిస్తే నాకన్నా మూర్ఖుడు ఉండడని చెప్పాడు. నాకు ఎవరైతే నచ్చని వాళ్ళపైన నేను అధికారం చెలాయించిన, కక్ష సాధింపులు చేసిన నా సమయం వృధా అవుతుందని చెప్పాడు. నేను ఎక్కువగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. ఆ కర్మ సిద్ధాంతంతోనే ఎవరి కర్మకు వాళ్ళే బలైపోతారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక వినూతనమైనటువంటి ప్రసంగం చేయడం అనేది జరిగింది. దాని వివరాలు కనుక మనం ఇంకా కొద్దిగా పరిశీలించి చూసినట్టయితే, అలా చూడాలన్న వారి గొప్పతనం, స్థాయి ఉండాలట. నేను ఎవరినైనా శత్రువులుగా చూస్తే వాళ్ళకు ఒక స్థాయి ఉండాలన్నట, గొప్పతనం ఉండాలని కూడా చమత్కారమైన మాటలు కూడా వదలడం కూడా జరిగింది. ఉద్యమకారులమని చెప్పుకున్న వారికి టీవీ ఛానళ్ళు, పేపర్లు, ఫామ్ హౌజులు, వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. చాలామంది తాము ఉద్యమకారులమని, ఉద్యమాల నుంచి వచ్చామని చెప్పుకుంటారు. కానీ నిజమైన ఉద్యమకారులు ఎవరు తాము ఉద్యమకారులమని చెప్పుకోరని తెలిపారు. చేగువేరా నుంచి మొదలగు అందశ్రీ వరకు ప్రజలకు స్ఫూర్తినిచ్చి లక్షలాది మందిని ఉద్యమం వైపు నడిపించారని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆస్తులు, అంతస్తులు సర్వం కోల్పోయారని, వారి కుటుంబాల నిర్లక్ష్యానికి లోనయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే చాలా మటుకైతే ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ కుటుంబాలు, నిజంగా చెప్తున్నా, కొన్ని కుటుంబాలు అయితే ఆగమైపోయినాయి.
ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, పాటలు రాసిన వాళ్ళు ప్రతి స్టేజీల మీద వందల కొద్దీ, వేల కొద్దీ, లక్షల కొద్దీ జనాలను వాళ్ళు ఆకర్షించాలి. వాళ్ళ యొక్క పదజాలంతో, వాళ్ళ యొక్క పాటతోని, వాళ్ళ భావజాలంతోని, వాళ్ళ యొక్క పదాలతోని, వాళ్ళ నాట్యాలతోని, నృత్యాలతోని వాళ్ళ జీవితాలంతా కూడా స్టేజీల వరకే అయిపోయినాయి. కొందరు బతుకులైతే వాళ్ళ పేర్లు కూడా మనం ఉద్యమంలో ఎంతోమందిని చెప్పుకోవచ్చు. గద్దర్ అయినా, అందశ్రీ అయినా, ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు నిజంగా చెప్పాలంటే తెలంగాణలో కవులకు కానీ, రచయితలకు కానీ, కళలకు అనేది ఒక ఆయువు పట్టు అని చెప్పొచ్చు. మన సాహిత్యం ఎంత గొప్పగా ఉంటుందంటే నిజంగా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో మన సాహిత్యం అంత గొప్పగా ఉండే. అసలు ఆ పాట, ఆ గలము, ఆ యొక్క నృత్యము, ఆ ప్రదర్శన ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. కాబట్టే తెలంగాణకు ఉద్యమానికి ఒక ఆయువు, రక్తాన్ని ఉత్తేజం చేసిందంటే కూడా మన పాటలే. జయ 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 తెలంగాణ జనని ఆ పాటలైనా ఎవ్వైనా జై తెలంగాణ, జై జై తెలంగాణ, ఈ ప్రతి పాట కూడా ప్రతి మనిషిని కూడా ఈ ఉద్యమంలో ముందుకు తీసుకెళ్ళింది. నిన్న ప్రసంగంలో ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, నిజంగా చెప్పాలంటే నిజమైన గాయకులైనా, ఉద్యమకారులైనా వాళ్ళు ఎలాంటి పదవులు ఆశించలేదు, ఎలాంటి ఆస్తులు కూడా పెట్టుకోలేదు. చివరికి వస్తే వాళ్ళ కుటుంబం ఏమైపోయిందో కూడా వాళ్ళకి తెలియదు. అటువంటి వాళ్ళకు మరి గతంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాలైనా ఏవైనా కూడా వాళ్ళకు సరైన స్థానం కూడా ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఒకరితో పోల్చాడు, ఏమనిపించారంటే ఒక చేగువే తర్వాత అందశ్రీ ఇట్లా చెప్పుకుంటూ పోతే త్యాగాలమయమే అయిపోయారు, కానీ వాళ్ళకంటూ ఆస్తులు కానీ పాస్తులు కానీ కూడా ఏం కూడా సంపాదించుకోలేదు. మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రక్త సంబంధాన్ని పెట్టుకొని వంశ పారంపర్యంగా ముందుకు పోయేటట్టుగా టీవీ ఛానళ్ళు, పేపర్లు, ఫామ్ హౌజులు, వేల కోట్ల పెట్టుబడులు ఇవన్నిటికీ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు, కానీ రాష్ట్ర అభివృద్ధికి మాత్రం ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేటీఆర్ని కానీ ఉద్దేశించే ప్రసంగించడం అనేది జరిగింది. నేను ఎవరిపైనా కూడా కక్ష సాధింపులు నేను ఎవరినైనా ఒకరిపైన కానీ శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళకంటూ ఒక అర్హత ఉండాలని కూడా చెప్పడం కూడా జరిగింది. నా ఆధ్వర్యంలో ప్రతి తెలంగాణ రచయితను కానీ, తర్వాత సాహిత్యవేత్తను కానీ ఎవరినైనా గౌరవించడం నా యొక్క బాధ్యత, నా యొక్క సంస్కారం అని కూడా ఆయనే వేదిక పైన ప్రసంగించడం కూడా జరిగింది. పేద కళాకారులను ఎప్పుడు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయం కూడా చెప్పడం కూడా జరిగింది. లక్షల కొద్దీ జనాలను వాళ్ళు ఆకర్షించాలి. వాళ్ళ యొక్క పదజాలంతో, వాళ్ళ యొక్క పాటతోని, వాళ్ళ భావజాలంతోని, వాళ్ళ యొక్క పదాలతోని, వాళ్ళ నాట్యాలతోని, నృత్యాలతోని వాళ్ళ జీవితాలంతా కూడా స్టేజీల వరకే అయిపోయినాయి. కొందరు బతుకులైతే వాళ్ళ పేర్లు కూడా మనం ఉద్యమంలో ఎంతోమందిని చెప్పుకోవచ్చు. గద్దర్ అయినా, అందశ్రీ అయినా, ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు నిజంగా చెప్పాలంటే